హాయ్ హలో నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. శేఖర్ కమ్ముల మనకు తెలుసు, చాలా అద్భుతమైన దర్శకుడు. ఆయన చాలా హృద్యంగా ఉంటాయి ఆయన చిత్రాలు, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ప్రేమ కథా చిత్రమైన సెంటిమెంట్ అయినా ఏదైనా. మనం లీడర్ లాంటి సినిమాలు చూసాం, ఎంత అద్భుతంగా ఉంటుంది లీడర్. రాజకీయాల్లో ఒక అంటే రాజకీయ సినిమాలు కూడా ఇంత మనసుకు హత్తుకునేలా తీయొచ్చా అని నిరూపించిన వ్యక్తి. సో ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం కుబేర. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ హీరో నాగార్జున, రష్మిక మందన్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్గా ఈ చిత్రం జూన్ 20వ తేదీన, అంటే ఏముంది, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నారు దర్శకులు శేఖర్ కమ్ముల. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 2021లో జరిగిన ఓ సంఘటన గురించి పంచుకున్నాడు ఆయన. సో ఆ కార్యక్రమంలో ఏంటంటే, కూతురి పెళ్లి కోసం ఒక రైతు 2 లక్షలు దాచిపెట్టుకున్నాడట. ఆ డబ్బు మంటల్లో కాలిపోతే శేఖర్ కమ్ముల అతనికి ఆర్థిక సహాయాన్ని అందించాడట. ఈ విషయాన్ని ఆయన తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, కూతురి పెళ్లి కోసం ఒక రైతు దాచుకున్న డబ్బు కాలిపోయిందని తెలిసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ డబ్బు అంతా అలా కాలిపోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. బాగా డబ్బున్న వాడికి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతే కేవలం బాధ అనిపిస్తుంది. అలాంటిది ఒక పేద రైతు కష్టపడి సంపాదించిన డబ్బు అలా కాలిపోతే అతడి బాధ ఏంటి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అతని బాధ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకు. అతడి కష్టం ఇలా వృధా అవ్వడం నా మనసును బాగా కదిలించింది. అందుకే ఆ రైతుకు నా వంతు సహాయంగా ఒక 2 లక్షల రూపాయలు పంపించానంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు. చాలా గ్రేట్ కదా. అసలు ఏం జరిగిందంటే, 2021లో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు ఏదైతే ఉందో అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయింది పూర్తిగా. ఆ ఘటనలో ఆయన తన కూతురి పెళ్లి కోసం బీరువాలో దాచుకున్న 2 లక్షల రూపాయల నగదు మంటల్లో కాలిపోయాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంతో చలించిపోయారట. ఆయన వెంటనే స్పందించి లక్ష్మయ్య కుటుంబానికి అండగా నిలిచారు. నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు 2 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారట. అంతేకాకుండా లక్ష్మయ్య కుటుంబంతో ఆయన స్వయంగా మాట్లాడి అవసరమైతే మరింత సహాయం కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా కూతురి పెళ్లిని మంచిగా సంతోషంగా జరిపించాలని కోరి ఆయన ఆ సహాయం అందించడం జరిగింది. నిజంగా చాలా గొప్ప కదా. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. 2 లక్షల రూపాయలే కదా, ఏమవుతుంది అని ఆయన అనుకోవచ్చు. కానీ ఆ సమయానికి ఆ రైతు ఎంతో కష్టపడి సంపాదించుకున్న 2 లక్షలు బూడిదైపోతే ఎక్కడ తెచ్చుకుంటాడు, ఎలా చేస్తాడు? పైగా కూతురి పెళ్ళి కదా. నిజంగా శేఖర్ కమ్ముల హ్యాట్స్ ఆఫ్. మంచి సినిమాలే కాదు, ఆయనకు మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు. థ్యాంక్ యూ.